సో దాని తర్వాత ఏమొస్తుంది, వర్బ్ వస్తుంది V1. హూ షట్ డస్ హీ ఆస్క్, అంతేనా. సో ఇంకేముంది, రికార్డ్ అవుతుందా, తర్వాత ఏం రాసాము, హూజ్ రాసాము, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్, హౌ మచ్ రాసాము, హౌ మెనీ రాసాము, విచ్ రాసాము, వాట్ రాసాము కదా, వాట్ రాయలేదు. సో వాట్ కదా, వాట్ కలర్, వాట్ కలర్ డూ యూ టేక్, వాట్ కలర్ డూ యూ టేక్, వాట్ కలర్ డూ యూ టేక్. సో ఇది ప్రజెంట్ ఇండిఫరెంట్ మాట్లాడుతున్నాము కాబట్టి డూ యూ టేక్ అని చెప్పాను. వాట్ కలర్ డూ యూ టేక్ అంటే వాట్ కలర్ డూ యూ లైక్ అని చెప్తాం కదా, వాట్ కలర్ డూ యూ లైక్ చెప్పచ్చు, ఏ కలర్ మీకు ఇష్టము చెప్పచ్చు కదా. వాట్ కలర్ డూ యూ టేక్, ఏ కలర్ తీసుకుంటారు అంటే షేడ్స్ తీసుకున్నప్పుడు ఏ కలర్ తీసుకుంటాం కదా. సో వాట్ కలర్ డూ యూ టేక్, సో గ్రీనా బ్లూవా అని చెప్తాం కదా. తర్వాత ఏంటి, ఇంకేముంది మనం రాయాల్సింది దీంట్లో. సో వాట్ టైప్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్, సో వాట్ కైండ్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్ శారీ, what kind of sarees does she like, what kind of sarees does she like, so what type of movies, what type of movies, what type of movies do they watch, what type of movies do they watch, వాట్ టైప్ ఆఫ్ మూవీస్ డు దే వాచ్. ఓకేనా గైస్, ఇది కూడా అయిపోయింది. సో ఇందులో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏంటి అంటే థర్డ్ మెథడ్. సో నేను కంజంక్షన్ అనేది ఫోర్త్ మెథడ్లో పెట్టాను, అంటే ఐ డోంట్ నో వేర్ షీ గోస్ డైలీ, ఐ డోంట్ నో, ఇదంతా ఉంటుంది ఫోర్త్ మెథడ్. ఇది థర్డ్ మెథడ్ అనేది ఏంటో చూద్దాం. సో థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఇప్పుడు వచ్చిన సెంటెన్స్లోనే మనం చూద్దాం, మళ్ళీ నేను చెప్తాను. సో ఈ సిచ్యువేషన్లో ఏమంటే డూ డస్ అనేవి రావు, డూ డస్ ఆర్ నాట్ యూజ్డ్. ఓకేనా. సో డూ డస్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ these kind of situations, అంటే ఈ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్స్. సో అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడు వస్తాయి, వెన్ వీ డోంట్ నో హూ ఈజ్ పర్ఫార్మింగ్ ది యాక్షన్, who is performing the action in that sentence, అంతే, in that sentence, అంతే కదా. ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో అది మనకు తెలియనప్పుడు, సో అంటే ఎవరు ఆ డూవర్, ఎవరు అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నాడో ఆ యాక్షన్ చేసేవాడు మనకు తెలియదు అనుకోండి, అప్పుడు డూ డస్లు రావు. అంటే ఇది ఏంటిది, దేంట్లో వస్తుంది, సో ఓన్లీ స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే వస్తుంది, అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ స్టేట్ ఆఫ్ యాక్షన్ అలా చెప్పొచ్చు మనం, స్టేట్ ఆఫ్ యాక్షన్ చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకి పూర్తిగా అవగాహన ఉంటే చెప్పొచ్చు మనం. ఎక్కడ రాసి ఉండదు గైస్, ఎక్కడ మీకు ఇది రాసి ఉండదు, బుక్స్లో ఎక్కడ రాసి ఉండదు. అంటే మనకి అవగాహన ఉందనుకోండి ప్రతిదాని గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. సో అదే మొత్తము మనకి అవగాహన ఉంటే ఏదైనా మనం మాట్లాడగలం కదా, ఏదైనా మనం చేయగలము. చూడండి, సో ఇది మీరు ఎక్కడ వెతికినా ఇక్కడ మీకు బుక్స్లో దొరకదు, నాకు తెలిసి ఎక్కడా దొరకదు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ స్టేట్ ఆఫ్ యాక్షన్. స్టేట్ ఆఫ్ యాక్షన్ అన్నారు ఏంటి అంటే మన స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా చెప్పొచ్చు కదా, హూ ఈజ్ దేర్ అని చెప్పొచ్చు కదా, స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది కదా. సో వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చెప్తాను, స్టేట్ ఆఫ్ పొజిషన్ అవుతుంది కదా. ఓకేనా గైస్, నేను ఒక్కటి ప్రెజెంట్ ఇండెఫినెట్ గురించి మాట్లాడుతున్నాను, అంటే యాక్షన్ గురించి, అది కూడా ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్సెస్లోనే మాట్లాడుతున్నాను నేను, WH ఫ్యామిలీ. ఓకేనా, అర్థమవుతుందా? మీకు చెప్పి ఉండకపోవచ్చు ఇవన్నీ, సో నేను చెప్తున్నాను కదా. సో మీకు ఈ PDF కావాలి అనుకున్నట్లయితే నాకు చాలా వ్యూస్ ఇవ్వండి ఈ వీడియోకి, మీకు ఈ PDF అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్,
ఇది మొత్తం అండర్లైన్ చేసుకుందాము. రాసుకుంది అంటే ఇందులో ఏమొస్తాయి, ఇందులో కొన్ని రాశారు WH ఫ్యామిలీ, ఇందులో కొన్ని రాశారు WH ఫ్యామిలీ అన్నారు కదా, WH ఫ్యామిలీ రాశారు అంటే సో ఇక్కడ రాయలేదు కదా. అంటే WH ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ కొన్ని రాశారు, తర్వాత WH ప్లస్ డిటర్మినర్ అంటే డిటర్మినర్ ప్లస్ నౌన్ డిటర్మినర్ లాగా WH ఫంక్షన్ అనేది కొన్ని రాసుకున్నాము అని చెప్పారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే అవన్నీ ఏదైతే రెండిట్లో ఏదైతే మనము యూజ్ చేసామో WH ఫ్యామిలీ మొత్తం ఇందులో యూజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. అంటే సో నీకు ఎవరు చెప్పారని చెప్తాం కదా, నీకెవరు చెప్పారు, నీకు ఎవరు చెప్పారు, నీకు ఎవరు చెప్పారు తెలుగులో రాద్దాం. నీకు ఎవరు చెప్పారు. దీన్ని ఎలా చెప్తాము, నీకు ఎవరు చెప్పారు అంటే హూ డస్ టెల్ యూ, అని చెప్తాము. సో హూ డస్ టెల్ యూ అని చెప్తామా, చెప్తే తప్పకుండా తప్పైపోతుంది. హూ డస్ టెల్ యూ అంటే తప్పకుండా తప్పైపోతుంది. ఓకేనా గైస్. ఎవరు చెప్పారో అంటున్నాము అంటే ఆ ఎవరో మనకి తెలియదు, అంటే ఆ యాక్షన్ చేసిన అతను, అంటే అతను చెప్పాడు. ఎవరు చెప్పారు అంటే అతను చెప్పాడు కదా, అంటే అతను యాక్షన్ చేశాడు. అతను ఎవరో తెలియదు కదా మనకి, అంతే కదా. సో అదే నువ్వు ఎవరికి చెప్పావు అన్నాము అనుకోండి, హోమ్ డు యూ టెల్ అని చెప్తాము. హోమ్ డు యూ టెల్ అంటే నువ్వు ఎవరికి చెప్పావు, అంటే నువ్వు యాక్షన్ చేసిన వ్యక్తి నాకు తెలుసు కదా, నువ్వు ఎవరికి చెప్పావు. ఇక్కడ రాద్దాం ఉండండి మీకు అర్థమయ్యేటట్టు. నువ్వు ఎవరికి చెప్పావు. సో నువ్వు ఎవరికి చెప్పావు అంటే ఏంటి, నువ్వు ఎవరికి చెప్పావు అంటే ఆ నువ్వు అంటే యాక్షన్ చెప్పడం ఎవరు చేశారు ఈ సెంటెన్స్లో, నువ్వే కదా. నువ్వు చెప్పావు అంటే నువ్వే కదా యాక్షన్ చేసింది, అంటే యాక్షన్ చేసిన వ్యక్తి నాకు తెలుసు కదా. అప్పుడేం చెప్తాము, వన్ మినిట్, హోమ్ డు యూ టెల్. నువ్వు ఎవరికి చెప్పావు, హోమ్ డు యూ టెల్. ఇప్పుడు ఇది వచ్చింది, ఏంటి వచ్చింది, సో డూ డస్లు వచ్చాయి. బట్ యాక్చువల్గా ఇది రాంగ్ కదా, ఇది రాంగ్. సో బట్ ఇది ఎందుకు రాంగ్ అయింది అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం మనము, డూ డస్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వెన్ వీ డోంట్ నో హూ ఈజ్ పర్ఫార్మింగ్ ద యాక్షన్ ఇన్ దట్ సెంటెన్స్. ఓకేనా, ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు తెలియలేదనుకోండి, డూ డస్లు రావు కదా. ఇది ఎవరైతే చేస్తున్నారో మనకు తెలుస్తుంది, నువ్వు చేస్తున్నావు కాబట్టి హూమ్ డు యూ టెల్, నువ్వు చెప్తున్నావు, నువ్వు యాక్షన్ చేస్తున్నావు కాబట్టి మనం డూ డస్లు చెప్పాము. ఇక్కడ ఏం ఈ సెంటెన్స్లో ఎవరు చేస్తున్నారు, నీకు ఎవరు చెప్పారు. ఆ ఎవరు చెప్పారు ఎవరో తెలియదు కదా మనకి, అదే కదా ఇక్కడ రాసుకుందాము. సో హూ ఈజ్ పర్ఫార్మింగ్ ద యాక్షన్ ఇన్ దట్ సెంటెన్స్ వెన్ వీ డోంట్ నో, దట్ టైమ్ వీ షుడ్ నాట్ యూజ్ డూ డస్. ఓకేనా, డూ డస్ అనేది అప్పుడు యూజ్ చేయకూడదు. ఓకేనా గైజ్, అర్థమవుతుందా. అంటే ఇదేంటిది, ఇది రాంగ్ అయిపోతుంది. దీనికి అర్థమవుతుంది, నీకు ఎవరు చెప్పారంటే హూ టెల్స్ యూ, అంతే కదా. హూ టెల్స్ యూ, నీకెవరు చెప్పారు, హూ టెల్స్ యూ. నీతో ఎవరు మాట్లాడుతున్నారు, హూ టాక్స్ టు యూ. నువ్వు ఎవరితో వెళ్తున్నావు ఎలా చెప్తాము, ఎవరితో వెళ్తున్నావు. విత్ హోమ్ డు యూ గో, అప్పుడు డూ వస్తుంది. అంటే నువ్వు వెళ్తున్నావు కాబట్టి యాక్షన్ నువ్వు, విత్ హోమ్ డు యూ గో. అదే ఎవరు నీతో వస్తున్నారు, who comes with you. ఎవరో తెలియదు కదా, తెలియనప్పుడు ఏం చెప్తాము, అదే చెప్తాం. ఇప్పుడు స్ట్రక్చర్ రాసుకోలేదు కదా, మనం స్ట్రక్చర్ రాద్దాం. ఎక్కడ రాద్దాం స్ట్రక్చర్, ఇక్కడ రాద్దాం.
సో అంటే ఏమొస్తుంది WH వస్తుంది. WH ఫ్యామిలీ ఎప్పుడు సింగులర్ అవుతుంది, ఇంకా సింగులరే అర్థం చేసుకోండి, ఇంకా సింగులర్ అయిపోతుంది WH ఫ్యామిలీ. సో దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ఒక వర్బ్ వస్తుంది. ఓకేనా గైస్, ఒక వర్బ్ వస్తుంది. అంటే దాని తర్వాత ఏమొస్తుంది, సో IES ఎస్ వస్తుంది, ES వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. అంతే కదా. సో ఇది స్ట్రక్చర్. సో అదే వచ్చింది కదా, WH వచ్చింది, సింగులర్ వచ్చింది కదా, వర్బు హూ టాక్స్ అయిపోయింది కదా, హూ టాక్స్. తర్వాత ఏమొచ్చింది, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది కదా, హూ కమ్స్ విత్ యూ, ఇది ఒక ఆబ్జెక్ట్ వచ్చింది కదా. ఓకేనా గైస్. నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారు అంటే ఎవరో తెలియదు కదా మీకు. హూ హేట్స్ యూ, హూ హేట్స్ యూ అంతే కదా, హూ హేట్స్ యూ. నిన్ను ఎవరు లవ్ చేస్తున్నారు, హూ లవ్స్ యూ. అంటే ఆమెను ఎవరు చేస్తున్నారని చెప్తామా, హూ లవ్స్ హర్, హూ లవ్స్ హర్. ఆ ఎవరో తెలియదు కదా, హూ ఎవరో తెలియదు కదా, తెలిసినట్లయితే చెప్తారు కదా. ఆమె ఎవరిని లవ్ చేస్తుంది అని చెప్తే, ఆమె ఎవరిని లవ్ చేస్తుంది అని ఎలా చెప్తాము, whom does she love. బట్ యాక్చువల్గా ఈ సెంటెన్స్లో డజ్ రాదు కదా, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో డజ్ రాదంటే ఈ సిచ్యువేషనే కదా. అంటే ఎవరో తెలియనప్పుడు డజ్ డూలు రావు. ఇక్కడ తెలుసు కాబట్టి, అంటే ఎవరు యాక్షన్ చేస్తున్నారో తెలుసు కాబట్టి డజ్లు వస్తున్నాయి. ఓకేనా గైస్, అర్థం చేసుకోండి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, మీకైతే ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి. ఓకేనా గైస్, చాలా క్లారిటీగా చెప్తున్నాను. డజ్లు అనేది రాకుండా WH ఫ్యామిలీ వచ్చి తర్వాత వర్బ్ వచ్చి ఆ వర్బ్ సింగులర్గా వస్తుంది అంటే, డజ్లు రావట్లేదు అంటే అక్కడ యాక్షన్ సెంటెన్స్ అది. ఆ యాక్షన్ సెంటెన్స్లో ఏమిటంటే ఎవరు పర్ఫామ్ చేస్తున్నారో ఆ యాక్షన్ సెంటెన్స్లో మనకు తెలీదు కాబట్టి మనము డజ్లు రావు ఆ సెంటెన్స్లో వాడము. అదే తెలిసినట్లు డజ్లు యూజ్ చేస్తాము. ఓకేనా. హూ లవ్స్ యూ తెలియదు కదా, ఎవరు లవ్ చేస్తున్నారు, హూ లవ్స్ హర్, ఆమెను ఎవరు లవ్ చేస్తున్నారు. ఓకేనా. దాని తర్వాత ఏంటిది, ఎవరు పడుకుంటున్నారు, ఎవరు తింటున్నారు, ఎవరు అడుగుతున్నారు, హూ ఆస్క్స్ అంతే కదా. హూ ఆస్క్స్ ఎవరు అడుగుతున్నారు, ఎవరు చెప్తున్నారు, హూ సేస్ ఎవరు వెళ్తున్నారు, హూ గోస్ ఎవరో తెలియదు కదా, హూ గోస్. ఎవరు ఏడుస్తున్నారు, హూ క్రైస్ హూ స్కోల్డ్స్ ఓకేనా. ఇది అయిపోయింది. దాని తర్వాత ఏంటి, సో వాట్ మేక్స్ యూ హ్యాపీ అంటాం కదా, వాట్ మేక్స్ యూ హ్యాపీ వర్బ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది కదా. ఓకేనా గైస్. హూజ్ వాడదామా, హూజ్ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడతారు, హూజ్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్, హూజ్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు తెలియదు కదా. హూజ్ సిస్టర్ కాల్స్ యూ, ఎవరి సిస్టర్ నీకు ఫోన్ చేస్తుంది, హూజ్ సిస్టర్ కాల్స్ యూ తెలియదు కదా. ఓకేనా.